ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలను ఇస్తున్నాయి. మంచి లాభాలను ఇస్తున్నాయి. అనుకూల వాతావరణం మీకు ఏర్పడడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. లాభములో అనగా కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు ఎప్పటినుంచో. ఈ వారంలో కూడా రాహు సంచారం లాభంలోనే ఉండడం వల్ల చాలా విషయాలు మీకు అనుకూలంగా ఉంటున్నాయి. నూతన వ్యక్తుల వల్ల కానీ, నూతన వ్యాపారాల వల్ల కానీ, నూతన ఉద్యోగాల వల్ల కానీ మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. విదేశాలకు సంబంధించిన ఏదైనా కార్యక్రమాలు చేయడానికి మీకు సానుకూల వాతావరణం కనబడుతుంది. అష్టమములో వృశ్చిక రాశిలో బుధ సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. నూతన అవకాశాలను అందుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు మీకు సానుకూలంగా ముందుకు సాగుతాయి. షష్టమములో కన్యా రాశిలో చంద్ర సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి ఒక సంతోష వాతావరణాన్ని చవిచూస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. చాలా రోజుల నుంచి మీరు అనుకుంటున్నటువంటి ఒక కార్యక్రమాన్ని చాలా సునాయాసంగా పూర్తి చేస్తారు. చతుర్థములో కర్కాటక రాశిలో గురువు ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఇది అనువైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూలత ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. అష్టమంలో వృశ్చిక రాశిలో రవి సంచారం ఉంది. మీ ఆలోచనలు కొన్ని కలిసి రాదు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వెంటాడుతాయి. అధికారులతో మనస్పర్ధలకు అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతిరోజు ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.